ప్రార్థనలో ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, గివ్ వాట్ యు కమాండ్ అండ్ కమాండ్ వాట్ ఎవర్ యూ విల్. ఏంటంటే, ప్రభువా మీరు ఆజ్ఞాపించినది చేయుటకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి, తర్వాత మీ చిత్తానుసారంగా ఏది కావాలంటే అది మాకు ఆజ్ఞాపించండి అని చెప్పాడు. అంటే ఈ ప్రార్థన చాలా చిన్నదైనా కూడా ఈ చిన్న ప్రార్థనలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయండి. ఏంటంటే, దేవుడు మనకు ఆజ్ఞలు ఇవ్వడం మాత్రమే కాదండి, ఆ ఆజ్ఞలను నెరవేర్చడానికి పాటించడానికి కూడా ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు, శక్తి సామర్థ్యతలను ఆయన అనుగ్రహిస్తాడు. నిర్గమకాండము 31వ అధ్యాయంలో ఇదే సత్యాన్ని మనం చూడబోతున్నాం. అంటే దేవుడు శక్తినిస్తాడు, దేవుడు కొందరిని ఒక పని కోసం ప్రత్యేకంగా పిలుస్తాడు, పిలిచిన దేవుడు వారికి శక్తినిచ్చి వారిని బలంగా ఆయన వాడుకుంటాడండి. చూడండి, నిర్గమకాండం 31వ అధ్యాయంలో దేవుడు మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గురించి మనము దీంట్లో చూస్తుంటాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గుడారాన్ని నిర్మించడానికి దేవుడు ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నాడు. బెసలేలు మరియు అహోలీయాబును దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఆత్మతో నింపి వారికి జ్ఞానాన్నిచ్చి, నైపుణ్యతలనిచ్చి, శక్తి సామర్థ్యతలనిచ్చి ఆ యొక్క గుడారాన్ని కట్టడానికి దేవుడే వారికి శక్తిని అనుగ్రహించడం మనం చూస్తుంటామండి. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని గురించి కూడా చూస్తుంటాం చివరి వచనాల్లో. సో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు వారికి ఒక గుర్తుగా ఇచ్చాడు. ఎందుకనంటే వారు చేసినటువంటి ఇదంతవరకు పని చేశారు, ఆ పని చేసిన తర్వాత దేవుడు వారికి విశ్రాంతిని ఇవ్వడం కూడా మనం చూస్తుంటామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యేకించి నిర్గమకాండం 31వ అధ్యాయంలో నేర్పించేటువంటి ఒక ప్రధానమైనటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు పని అప్పజెప్పడం మాత్రమే కాదు కానీ ఆ పనిని చేయడానికి వారికి కావలసినటువంటి శక్తిని ఆయన వారికి అనుగ్రహించి వారితో పాటు ఉండి ఆయన తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తుంటామండి. చూడండి, మనం గమనించినట్లయితే ఈ యొక్క విషయాన్ని మరి మన జీవితంలో మనం ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే, దేవుడు క్రైస్తవులమైన మనందరినీ కూడా తన పరిచర్య కోసం పిలిచాడండి. నీవు క్రైస్తవుడివా అయితే నీకు ఒక పరిచర్య ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవునికి పరిచర్య ఉంది. ఎవ్రీ మెంబర్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ మెంబర్ హ్యాజ్ ఎ మినిస్ట్రీ. ప్రతి ఒక్క సంఘ సభ్యునికి ఒక పరిచర్య అంటూ ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చినటువంటి పరిచర్యను మనం చేయడానికి పిలువబడ్డాం. ఇంతకుముందు డేవిడ్ ప్రేయర్లో చేసినట్టుగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అనుగ్రహిస్తాడు, అప్పగిస్తాడు, కానీ మనం వాటి నుంచి దూరంగా పారిపోతుంటాం చాలాసార్లు. నేను కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారులే, నేనే చేయాలా, నేనే ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు మనం చేసి దేవుని యొక్క పని చేయకుండా చాలాసార్లు అనేకమైన కారణాలు చెప్పి మనం తప్పించుకుంటామండి. కొన్నిసార్లు పాస్టర్ గారే మీలో ఉన్నటువంటి తలాంతును గుర్తించి మీరు ఇది చేయండి అని చెబితే ఇది నేను చేయలేను, అమ్మో ఇది నాతో కాదు, వేరే వాళ్ళకి చెప్పండి అని కొన్నిసార్లు మనం దాటి వేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇలా మనం చాలాసార్లు దేవుడు మనకు అప్పచెప్పిన పనులను దాటి వేయడానికి ప్రయత్నిస్తుంటాం. అది ఇంత మాత్రమే కాదండి, మన జాబ్స్లో కూడా, మన వ్యక్తిగత పనిలో కూడా దేవుడు ఏదైనా ఒక జాబ్ ఇచ్చాడు అనుకోండి, మీ కంపెనీలో ఏదైనా ఒక జాబ్ ఇస్తే అనుకుంటా, అమ్మో ఇది నేను చేయలేను, ఇది నాతోను కాదు, అమ్మో ఇది చాలా కష్టం, ఆయన ముందుగానే మనం గివప్ అవుతుంటాం, వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రియులరా, మనం దేవుడు ఏదైనా ఒక పనిని మనకు అప్పచెప్పితే, దేవుడు ఏదైనా ఒక బాధ్యతను అప్పచెప్పితే ఆయన మనకు కావలసినటువంటి శక్తిని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనతో పాటు ఉండి తన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం గమనించాలంటే, మన పిలిచిన దేవుడు ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయన మీద మనం ఆధారపడితే, దేవా ఇది నా శక్తి వల్ల కాదు, ఇది నా యొక్క మాటల ద్వారా కాదు, నా యొక్క జీవితం ద్వారా ఇది నేను చేయలేను, కానీ నీవే కృపను అనుగ్రహించు దేవా, నేను పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను అని ఆయన మీద ఆధారపడితే దేవుడు అద్భుత రీతిగా ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. అది సంఘంలోనైనా లేదా మీ కంపెనీలోనైనా సరే దేవుడు అద్భుత రీతిగా మీరు దేవుని మీద ఆధారపడితే ఆయన వాడుకుంటాడండి. చూడండి, ఈ యొక్క విషయాన్ని మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోతున్నాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చూడబోతున్నాం.
నిర్గమకాండము 31వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో 2 ప్రధానమైన విషయాలు చూస్తామండి. మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి దేవుడే శక్తిని అనుగ్రహిస్తాడు. ఇది మొదటి 11 వచనాలు చూస్తాం. రెండవదిగా, దేవుడు ఆజ్ఞాపించింది చేయడం దేవుడి మహిమ కొరకు అనేది 12 నుంచి 18 వచనాల్లో చూస్తామండి. 2 విషయాలు. మొదటి విషయం, దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి దేవుడే శక్తిని అనుగ్రహిస్తాడు. చూడండి, 1 నుంచి 11 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవారిని పిలిచిదిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకునై రత్నాలను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహిసాముకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను ఆజ్ఞాపించినవన్నీ చేయుటకు జ్ఞాన హృదయులందరి హృదయాలలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును దాని పీఠను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకులైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. చూడండి, గడిచిన అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలులకి ఆజ్ఞాపించింది ఆ గుడారం ఏ విధంగా నిర్మించాలి, గుడారంలో ఉన్నటువంటి వస్తువులను, నిర్మాణాలను ఏ పదార్థాలతో చేయాలి, ఎంత కొలతతో చేయాలి, ఎలా తయారు చేయాలనేది గడిచిన అధ్యాయాల్లో మనం అన్నీ కూడా చూసామండి. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకించి గడిచిన అధ్యాయాల్లో దేవుడు ఇలా చేయాలి అలా చేయాలని చెబితే, ఇప్పుడు యాక్చువల్గా పని చేయడానికి దేవుడు ఇద్దరిని ఎన్నుకొని వారికి పనిని అప్పచెప్పడం అనేది మనం చూస్తుంటామండి. అంటే గడిచిన అధ్యాయాల్లో ప్లానింగ్ అని మనం అనుకుంటే, ఇప్పుడు యాక్చువల్లీ శంకుస్థాపన, ఇప్పుడు యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది బిగిన్ అవుతున్నది అని అనుకోవచ్చు. ఈ యొక్క వ్యక్తులకి యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పడం మనం చూస్తుంటే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు అంటే, యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అనే ఆయన ఒక ఆయన, తర్వాత దాను గోత్రములోని అహిసాముకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, దేవుని యొక్క పనిని, అంటే ఆ పని చేయడానికి ఒక్కడినే కాదు, అతనికి తోడుగా కూడా అహిమేలెకును, అంటే ఆయన కూడా ఇవ్వడం అనేది, అహీలియాబును కూడా ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. వీళ్ళిద్దరు మాత్రమే కాదండి, అక్కడ ఇశ్రాయేలు కూడా వాళ్ళకు సహకారులుగా ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. కానీ వీళ్ళు ప్రధానంగా ముందుండి నడిపించేటువంటి బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు. చూడండి, బెసలేలు అనేటువంటి పేరునకు అర్థం ఏంటనంటే దేవుని నీడలో అని అర్థం, లేదా దేవుని నామములో రక్షణ అని అర్థం బెసలేలు అనే మాటకి. తర్వాత అహోలియాబు అనేటువంటి పేరుకు అర్థం ఏంటనంటే తండ్రి నా గుడారము అని అర్థం. సో ఈ ఇద్దరి పేర్లు కూడా గుడారానికి లింకుగానే ఉన్నాయి, గుడారానికి కనెక్టెడ్గా ఉన్నాయి. అంటే గుడారంలో దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క శక్తితో అది చేయబడ్డది. తర్వాత అహోలియాబు అంటే తండ్రి నా గుడారం అని, ఈ ఇద్దరి పేర్లు కూడా గుడారానికి సంబంధించినటువంటి అర్థాలు ఇచ్చే విధంగానే ఉండడం అనేది ఆలోచించదగిన విషయం. చూడండి, మనము 5వ వచనంలో చూసినట్లయితే, సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చూడండి, దేవుని ఆత్మ పూర్ణునిగా
ఈ ఇద్దరిని కూడా దేవుడు చేస్తున్నాడంటండి. అంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన వారికి శక్తిని అనుగ్రహించడం మనం చూస్తుంటాం. చూడండి, దేవుని ఆత్మ ద్వారా కార్యం జరగడం అనేది ఇంతకన్నా ముందు మనం ఎక్కడ చూస్తుంటాం? దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరగడం ఆదికాండం 1:2 మనం ఏం చూస్తుంటాం? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని చూస్తుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ పదాన్నే వాడడం జరిగింది. దేవుని ఆత్మ ద్వారా కార్యం జరగడం అంటే ఈ సంఘటన గురించి తెలియజేస్తుంది. అంటే ఏ ఆత్మ దేవుడైతే ఈ యొక్క సృష్టి నిర్మాణంలో ఉన్నాడో ఆ ఆత్మ దేవుడే గుడారం నిర్మాణంలో కూడా ఉన్నాడు. ఆ గుడార నిర్మాణంలో ఆ వ్యక్తులకి తన యొక్క ఆత్మనిచ్చి వాళ్ళకు శక్తి సామర్థ్యతలనిచ్చి ఆయన గుడారాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టి పనిలో ఉన్నటువంటి ఆత్మదేవుడు తన గుడారాన్ని కట్టేటువంటి పనిలో కూడా ఆయన ఉన్నాడు. ఆ యొక్క గంభీరమైనటువంటి సత్యాన్ని ఈ యొక్క వచనాల్లో మనం చూస్తుంటామండి. చూడండి, ఇది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కార్యం అండి. ఎందుకంటే దేవుడు ఆత్మ ద్వారా కార్యాలు జరిగించడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఒకరిని ఆత్మపూర్ణునిగా చేసి లేదా ఆత్మ ఆయన మీద అభిషేకింపబడడం లేదా ఆత్మ ఆయనలోనికి వచ్చినప్పుడు వాళ్ళు కార్యాలు చేయడం అనేది, అద్భుతమైన కార్యాలు చేయడం అనేది మనం చూస్తుంటామండి. ఉదాహరణకి దేవుడు యోసేపుకు ఆత్మ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా యోసేపు కలల భావాన్ని చెప్పాడు. కలల భావాన్ని చెప్పడం ద్వారా అతడు ప్రధానమంత్రిగా అయ్యాడు కదా. అంటే దేవుడు తన ఆత్మ పూర్ణునిగా యోసేపును చేయడం ద్వారా కలల భావం చెప్పగలడు. అదేవిధంగా దేవుడు న్యాయాధిపతుల మీద కూడా తన ఆత్మ ద్వారా వారిని అభిషేకించాడు. న్యాయాధిపతులను తన ఆత్మ ద్వారా అభిషేకించడం ద్వారా న్యాయాధిపతులు కూడా చాలా అద్భుతమైన కార్యాలు జరిగించారు. అందుకనే సంసోను తన ఆత్మ ద్వారా అభిషేకింపబడ్డాడు కాబట్టి ఆయన బలమైన వాడిగా దేవుడు అతనికి శక్తిని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, సౌలు జీవితంలో చూస్తే దేవుడు తన యొక్క ఆత్మను సౌలులో వచ్చినప్పుడు అతడు మంచిగానే బిహేవ్ చేసేవాడు. కానీ దేవుని యొక్క అతడు పాపం చేసిన తర్వాత ఆత్మ అతని నుండి వెళ్ళిపోవడం అనేది కూడా మనం అక్కడ చూస్తుంటాం. అదేవిధంగా దావీదు కూడా ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవా నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకుము అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే పాత నిబంధనలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రావడము వెళ్ళడము అనేది మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. కానీ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 ఈ విధంగా ఉంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగానున్నాడు. చూడండి, ఇంతకన్నా ముందు పాత నిబంధనలో ఆత్మ రావడం వెళ్ళడం అని చూస్తుంటాం. కానీ ఇప్పుడు నూతన నిబంధనలు చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే ఏంటి? పర్మనెంట్గా దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నది. అంత మాత్రమే కాదు, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తుంటాం. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో పర్మనెంట్ షెల్టర్ని వేసుకున్నాడు. టెంపరీ షెల్టర్ కాదు, ఇప్పుడు గుడారం కాదు, పర్మనెంట్ షెల్టర్. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఆయన ఒకసారి ఎవరైతే రక్షింపబడతారో ఆ రక్షింపబడ్డ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన సెటిల్ అయిపోతుంటాడు. ఆత్మ వెళ్ళడం పోవడం అనేది ఉండదండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖించకండి, ఆయన దుఃఖిస్తాడు మీరు పాపం చేసినప్పుడు అని ఉంటారు. పాపం చేసినప్పుడు ఆయన వెళ్ళిపోడు మీలో నుంచి, కానీ ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు కదా. ఆయన మీలో ఉంటాడు. ఆయన పర్మనెంట్ షెల్టర్ని ఆయన మీలో వేసుకున్నాడు. మనం నూతన నిబంధనలో ఆత్మదేవుడు మనలో ఆయన ఉండడము అనేది మనము చూస్తుంటామండి. ఆయన అంతం వరకు ఉంటాడు. ఆయన ముద్రించి ఉన్నాడు అని అంటే ఆయన అంతం వరకు మనకు పర్మనెంట్ షెల్టర్గా ఉంటాడు. తర్వాత చూడండి,
ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం ఏంటి? డౌన్ పేమెంట్. అంటే ఆల్రెడీ డౌన్ పేమెంట్ జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు అనే విషయాన్ని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనము ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే పాత నిబంధనలో ఆత్మదేవుడు రావడము, తన ఆ వ్యక్తులలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని అనుగ్రహించి కార్యాన్ని జరిగించడము, మళ్ళీ ఆత్మదేవుడు వెళ్ళడము మనం చూస్తున్నాం. కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో నివసించడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం అండి. చూడండి, ఈ యొక్క గుడార నిర్మాణం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ పనిని ఈ మనుషులు ఇద్దరు చేయాలంటే చాలా కష్టమైనటువంటి పనే. కానీ దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఇది ఎందుకు కష్టమైన పని అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్లానింగ్లోనే చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి క్రమము, విధానము, పద్ధతి, వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ కులమానాలతో, ఆ పదార్థాలతోనే ఈ పని చేయాలి. కాబట్టి చాలా కష్టమైనటువంటి పని. కానీ ఆ పనికి దేవుడే ఆయన శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజులలో కొంతమంది ఇంజనీర్స్ ఒక ప్లాన్ ఇస్తే ఇల్లు నాకు ఈ విధంగా కావాలి అని అంటే ఇల్లు ఇంకొక విధంగా కట్టి చూపిస్తారు. మా ఇల్లు కూడా అలానే జరిగింది. సో మేము చెప్పింది ఒకటి, వాళ్ళు కట్టింది మరొకటి. సో అలా వస్తూ ఉంటుంది. కానీ మన సురేష్ అన్న లాంటి కొంతమంది మంచి చేస్తారనుకోండి. సో అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇది అలా కాదండి. ఈ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇలా కాదు. ఈ దేవుడు ఏదైతే ఏ వస్తువులను చేయమన్నాడో, ఏ పదార్థాలతో చేయమన్నాడో, ఏ కొలమానాలతో చేయమన్నాడో ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా అదే కొలమానాలతో చేయాలి తప్ప ఏదో ఇంజనీర్ వచ్చి మా ఓనర్కి ఏం తెలుసు, ఆయన ఈ పదార్థం వాడమన్నాడు, దీనికన్నా ఇది బెటర్, ఇది వాడతా, లేకపోతే మా ఓనర్ ఇంతే కొలమానాలు చెప్పాడు, ఇంతెందుకు నేను ఇంత పెడతా అని ఒకవేళ వాళ్ళు అనుకొని వాళ్ళు సొంత ఆలోచనలతోని, సొంత ప్రణాళికలతోని, సొంత ఊహలతోని వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేశారనుకోండి, ఏమవుతుంది? చనిపోతారు కదా. మనము ఇంతకన్నా ముందు మనం గడిచిన ప్రసంగంలో చూసాం, యెహోవా ఆజ్ఞాపించని అగ్నిని దానపల్లి పీఠం మీద పెడితే ఏమైంది? వాళ్ళిద్దరూ చనిపోయారు. మరి ఇద్దరు ఇంజనీర్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి. దేవుడు ఎంత మెజర్మెంట్స్ చెప్పాడో, ఏ పదార్థాలు చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు అనేది యాక్యురేట్గా వాళ్ళు చేయాలి కదా. ఇది చాలా కష్టమైనటువంటి పని. దేవుడు ఆ పని, కష్టమైనటువంటి పని వాళ్ళకి ఇవ్వడం మాత్రమే కాదండి, తన యొక్క ఆత్మ ద్వారా ఆయన వారికి శక్తిని అనుగ్రహించాడు. ఆయన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఈ గుడారం అనేది మీ ఇల్లులాగా మా ఇల్లులాగా కాదు ఇష్టం ఉన్నట్టు కట్టడానికి, అంటే ఇంజనీర్స్లా కట్టడానికి. ఇది దేవుడు తన ప్రజలతో నివసించడానికి, ఒక సాదృశ్యంగా ఉండడానికి దేవుడు గుడారాన్ని ఆయన నిర్మించమన్నాడు. ఈ గుడారం కూడా దేన్ని పోలి ఉన్నది? పరలోక రాజ్యాన్ని పోలి ఉన్నది. కాబట్టి ఈ గుడారాన్ని కట్టేటప్పుడు బెటర్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం కదా. చూడండి, 11వ వచనంలో చూసినట్లయితే, అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, నేను నీకు కనపరిచిన ప్రకారము నువ్వు చేయాలనే మాట ఇంతవరకు నిర్గమకాండములో ఎన్నిసార్లు చూసాం కదా. కొండ మీద నీకు కనపరిచిన దాన్ని నువ్వు చేయాలని, నేను నీకు చెప్పిన దానిని నువ్వు చేయాలని చాలాసార్లు పదే 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 దేవుడు ఇశ్రాయేలుకు కానీ మోషేకి కానీ చెప్పడం అనేది చూస్తూ ఉంటాం. ఎందుకు అంత ఎంఫసిస్గా దేవుడు చెప్పాడండి? ఎందుకు చెప్పాడు అంటే, దేవుణ్ణి మనము ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయంలో మనము డిసైడ్ చేయము. ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడే డిసైడ్ చేస్తాడు. నానా, నువ్వు నన్ను ఇట్లా ఆరాధిస్తే నేను మహిమ పొందుతా, నువ్వు ఈ పని చేస్తే నేను మహిమ పొందుతా అని దేవుడు తానే తన ఆరాధించడానికి ప్రమాణాలను ఆయన వాక్యంలో మనకు అనుగ్రహించాడు. దేవుడు తనను ఆరాధించేటువంటి అవకాశం ఆయన మనకి ఇస్తే ఏమవుతుంది? మీరే డిసైడ్ చేసుకోండి దేవుని ఏ విధంగా ఆరాధించాలి, నన్ను ఆరాధించడానికి మీరే డిసైడ్ చేయండి, మీరే ఆలోచనతో రండి అని అన్నాడు అనుకోండి, ఒక్కొక్క ఆలోచనతో వస్తాం. నరేష్ అయితే నేను డీజే పెడతా అంటాడు దేవుణ్ణి ఆరాధించడానికి.
సో అంటే చెప్పే ఉదాహరణకు చెప్పాను కానీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, నేను ఇది పెడతా, నేను డెకరేషన్ పెడతా, అసలు లైటింగ్స్ పెడతా, నేను పొగలు పెడతా, వెనకాల స్టేజ్ వెనకాల పొగలు రావాలి అని మనం రకరకాల ఆలోచనలతోని ఆలోచిస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆరాధన జరిగేటప్పుడు ఇవన్నీ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని మనం కొత్త క్రియేటివిటీతో ఆలోచించి ఆరాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన మనుషుల ఊహలను బట్టి, ఆలోచనలను బట్టి, మన ప్రయారిటీస్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం కాదండి. దేవుణ్ణి ఆరాధించినట్టు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యంలో తనను ఏ విధంగా ఆరాధించాలి అని రాయించాడో ఆ ప్రకారం ఆరాధిస్తేనే ఆయన నామానికి మహిమ కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలండి. చూడండి, మనము మరలా చూసినట్లయితే 7 నుంచి 11 వచనాల్లో మనం చూస్తే ఏమేమి ఉన్నాయండి నిర్మాణాలు? 7 నుంచి 11 వచనాల్లో ప్రత్యక్ష గుడారము, కరుణాపీఠము, భోజనపు బల్ల, ఉపకరణములు, గంగాలము, ఈ యాజక వస్త్రములు, పరిమళ ధూప ద్రవ్యములు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనము గడిచిన అధ్యాయాల్లో చూసాం. దాన్ని ఎలా చేయాలి, ఎలా వాడాలి అనేది గడిచిన అధ్యాయాల్లో మనం డీటెయిల్గా చూసాం. ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసాం. ఈ గుడార నిర్మాణం అనేది సంఘ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుందండి. ఈ గుడారం అనేది సంఘాన్ని గురించి సాదృశ్యంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడండి. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఉదాహరణను వాడాడు? గుడారము, దేవాలయమును గురించినటువంటి ఉదాహరణ వాడాడు. సో ఇది కంప్లీట్గా ఎవరి గురించి తెలియజేస్తుందంటే సంఘాన్ని గురించి తెలియజేస్తుంది. ఒక గుడారమైన కానీ దేవాలయం కానీ ఏ విధంగానైతే ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి గుడారముగా లేదా దేవుని ఆలయముగా నిర్మించబడిందో అదేవిధంగా సంఘంలో ఉన్న మనం అందరము కూడా ఆ విధంగా నిర్మించబడుతున్నాము అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఆత్మ మూలముగా చూడండి 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటకు. చూడండి, గుడార నిర్మాణంలో ఆత్మదేవుడు ఏం చేశాడు? ఆ ఇద్దరు వ్యక్తులకి జ్ఞాన వివేచనలను అనుగ్రహించి ఆయన తన యొక్క గుడారాన్ని కట్టించాడు. కానీ ఇప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? తన సంఘాన్ని కట్టడానికి ఏం చేస్తున్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. అంటే గుడారమును పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నిర్మించాడో ఆ ఆత్మ మూలంగా ఈరోజు నిన్ను నన్ను సంఘముగా కడుతున్నాడు. అందుకనే దేవుడు పాపలోకంలో ఉన్న మనలందరినీ ప్రత్యేకపరిచి రక్షించి తన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించి తన ఆత్మ ద్వారా ఆయన మనను సంఘంగా ఉండడానికి, దేవుని యొక్క ఆలయంగా ఉండడానికి ఆయన కడుతూ ఉన్నాడు. పిల్లరా, మనం అందరం వేరు వేరు వ్యక్తులం, కానీ మనందరిలో ఉన్నది ఒకే ఆత్మదేవుడు. కాబట్టి ఆ ఒకే ఆత్మదేవుడు వేరు వేరు ఇటుకలమైన మనలని ఒకదాని మీద ఒకటి పేర్చి ఒకదాని మీద ఒక కట్టడం మీద ఒక కట్టడం పెట్టి ఒక దేవాలయముగా, ఒక సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఉండడానికి ఆయన దేవుడు మనలందరినీ కూడా కడుతున్నాడండి. ఇప్పుడు మన దేవుడు మన సంఘాన్ని కట్టాడు. ఎలా కట్టాడు తెలుసా? పాపంలో ఉన్న నన్ను రక్షించి మీతో చేర్చడాన్ని బట్టి సంఘాన్ని కట్టాడు. డేవిడ్ని, పాపంతో ఉన్నటువంటి డేవిడ్ని రక్షించి ఆయనలో ఆత్మనిచ్చి ఆయన మన సంఘంలో సభ్యునిగా చేసి ఆయన మన సంఘాన్ని కడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి మనందరినీ ఐక్యపరిచి తన సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఇలా దేవుడు తన ఆత్మకార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అది మనం ఇక్కడ చూడగలుగుతామండి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. మరియు నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ మాటలు ఎవరు అంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడుతున్నాడు మనం చూస్తుంటాం. చూడండి, నా సంఘమును కట్టుదును అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని ఎలా కడుతున్నాడు? ఆత్మ ద్వారా. తన పిల్లలకి ఆత్మను అనుగ్రహించి, అందరిలో ఒకే ఆత్మ ఉన్నది కాబట్టి అందరిని ఐక్యపరిచి తన సంఘాన్ని ఆయన కడుతూ ఉండడం మనం చూస్తుంటాం. 1 కొరింథీ 12:13 ఏలైనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒకే ఆత్మ అందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనందరిలో ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? ఒకే ఆత్మ ఉన్నది. కాబట్టి ఆ ఒక్క ఆత్మ ద్వారా ఆయన మనం కడుతూ ఉన్నాడు. ఏ భేదం లేదండి. మనందరిలో ఒకే ఆత్మదేవుడు ఉన్నాడు. నాలో ఒకే ఆత్మదేవుడు ఉన్నాడు. టోనీ నీలో ఒకే ఆత్మదేవుడు ఉన్నాడు. ఆశీర్వాంకులు మీలో ఒకే ఆత్మదేవుడు ఉన్నాడు. మనందరిలో ఒకే ఆత్మదేవుడు ఆయన ఉండి ఆయన మనల్ని ఐక్యపరుస్తున్నాడు. అందుకనే ఆత్మ కలిగించు ఐక్యత యందు మీరు ప్రయాసపడండి, కలిగించడానికి ప్రయాసపడండి అని మనం చూస్తుంటాం. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఐక్యతలో ఎదిగింపజేసి సంఘముగా ఉండడానికి ఆయన మనల్ని కడుతూ ఉంటాడు. చూడండి, అదేవిధంగా 1 కొరింథీ 12:4-7 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, 7వ వచనంలో దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించింది, దేవుడు మనకు కృపావరములు అనుగ్రహించింది. ఎందుకు? 7వ వచనం, అయినను అందరి ప్రయోజనం కొరకు కదా. ప్రియులారా, దేవుడు మనకు కృపావరములు ఇచ్చింది, దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించింది మన వ్యక్తిగత ప్రయోజనం కొరకు మాత్రమే కాదండి. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించింది, కృపావరములను అనుగ్రహించింది. ఎందుకనంటే అందరి ప్రయోజనము కొరకు దేవుడు మనకు ఆత్మను అదేవిధంగా కృపావరములను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనందరికీ ఆత్మను అనుగ్రహించి మనందరికీ కూడా వివిధ కృపావరములను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కృపావరములన్నింటినీ కూడా మనము అందరి యొక్క ప్రయోజనం, అంటే అందరంటే స్పెషల్ ఎవరంటే సంఘంలో ఉన్న వారందరి కోసం, ప్రయోజనం కోసం, స్థానిక సంఘంలో ఉన్న వారందరి ప్రయోజనం కోసం దేవుడు వివిధ కృపావరాలని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే కృపావరములు ఎప్పుడు స్వయం కేంద్రీకృతమైనవి కాదు. కృపావరములు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క కేంద్రీకృతమైనవి. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్, దోస్ ఆర్ అదర్ సెంటర్డ్. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి మన సెల్ఫ్ సెంటర్డ్ కాదు, ఇట్స్ అదర్ సెంటర్డ్. దేవుడు యొక్క కృపావరాలు ఇచ్చాడంటే అది నా కొరకు మాత్రమే కాదు, మీ మేలు కొరకు, మీ యొక్క అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు, కృపావరం అనుగ్రహించాడు కాబట్టి సంఘాన్ని మనం ప్రేమిస్తూ మన కృపావరంలోని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. నీవు క్రీస్తును ప్రేమిస్తే, క్రీస్తు అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ కృపావరములు వాడాలి. బహుశా ప్రియులారా, మనలో దేవుడు వివిధ కృపావరములు మనకు అనుగ్రహించాడండి. ప్రేమించే కృపావరము, ప్రోత్సహించే కృపావరము, సహకరించే కృపావరము, ప్రార్థించే కృపావరము, నిరీక్షణించే కృపావరం, ఇంకా రకరకాల నానా విధములైనటువంటి కృపావరాలు ఉన్నాయండి. అందరం కూడా ఎవరము కూడా ఒక్కొక్క విషయంలో మంచిగా ఉండవచ్చు. నాకంటే నా ప్రార్థన జీవితం కంటే బహుశా ప్రభు అన్న ప్రార్థన జీవితం ఇంకా బలంగా ఉండొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను సహకరించడం కంటే బహుశా ప్రశాంతాన్ని ఇంకెక్కువ సహకరించేటువంటి కృపావరం ఉండొచ్చు. పిల్లలు అందరికీ ఒకే విధంగా ఎప్పుడు ఉంటాయని కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరమును దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అందరం కూడా ఏం చేయాలి? అందరం కూడా ఎవరు కూడా తమ సప్రయోజనం కోసం వాడకుండా అందరూ కూడా తమ కృపావరాలని ఇతరుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరూ కూడా వాడి దేవుని మహిమ కోసం మనం బ్రతకాలండి. ప్రియులారా, ఈ యొక్క సంఘం కోసం పనిచేస్తున్నప్పుడు చాలా కష్టాలు ఏర్పడతాయి, బాధలు ఏర్పడతాయి. కృపావరాలు మనం ఉపయోగించి పనిచేస్తున్నప్పుడు కొంతమంది అవమానిస్తుంటారు. ఏంటి ఇలా చేసావు, ఏంటి అలా, ఏంటి నువ్వు అలా ఎందుకు చేస్తావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, అమ్మో నేను చేయను, నాకెందుకు వచ్చిన బాధ,
అని చాలాసార్లు ఈ యొక్క దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయడంలో మనం దూరం పెట్టుకుంటాం, భయపడుతూ ఉంటాం. కానీ ప్రియులరా, అవరోధాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, ఈ కృపావరములు ఇవన్నీ కూడా మనము అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కొన్ని బలహీనతలు మనకు ఉండొచ్చు. కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, సరిచేసుకుంటూ అందరం కూడా కలిసి ముందుకు ఎదగాలండి. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సంఘానికి వచ్చేది కేవలము ఆశీర్వదింపబడడానికి మాత్రమే కాదండి, ఇతరులకు కూడా ఆశీర్వదకరంగా ఉండడానికి. దేవుడు మనం రక్షించింది కేవలం నీ ఒక్కనివే రక్షింపబడి పరలోకం వెళ్ళడానికి కాదండి. దేవుడు మనం రక్షించింది ఇతరులకు కూడా మనము క్రీస్తు ప్రేమను చూపించడానికి. సంఘానికి నేను వస్తాను, వెళ్తాను, ఎవరితో మాట్లాడను, ఎవరితో నాకు అవసరం లేదు, వస్తాను పోతాను, నేను ఏ పని చేయను, ఏ కార్యక్రమంలో ఉండను అని అనుకోకండి దయచేసి. మీరు సంఘానికి వచ్చేది కేవలం మీరు ఆశీర్వదింపబడడానికి మాత్రమే కాదు, మీరు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా కదా. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే, నేను ఈ సంఘానికి ఎందుకు వెళ్తున్నాను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకు మీరు ఈరోజు సంఘానికి వచ్చారండి? ఎందుకు మీరు సంఘానికి వచ్చారు ఈరోజు? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని వినడానికి వచ్చారు, మంచిదే. కానీ ఇది చాలా మంచిది, అంటే మీ యొక్క వ్యక్తిగత క్షేమాభివృద్ధికి వచ్చారు, మంచిదే. కానీ రెండోది ఏంటి తెలుసా? నేను సంఘానికి ఈరోజు వచ్చింది నా తోటి సోదరితో మాట్లాడడానికి, వాళ్ళని బలపరచడానికి, వారి బాగోగులు తెలుసుకోవడానికి, వారి కోసం ప్రార్థించడానికి. ఈ ఉద్దేశంతో కూడా రండి దయచేసి, ఓకేనా? అంటే మనము ఆశీర్వదపడాలి, మనం ఆశీర్వదింపబడాలి, మనము కూడా ఇతరులకి ఆశీర్వదకరంగా ఉండాలి. అందుకని మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరినొకరు మాట్లాడి, వాళ్ళు ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు సిస్టర్, బాగున్నారా అని మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఈ సంఘం అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని అనకుండా ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి. అది నేను చాలా సంతోషిస్తాను. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, అది చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. నాకు రాకని చెప్పట్లేదు, నేను రండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, అది నాకు సంతోషకరమే మీకోసం ప్రార్థన చేయడం. కానీ మీరు కూడా ఒకరికొకరు ప్రార్థన చేయండి. తోటి సోదరుల కొరకు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని ఆ ప్రార్థన చేయండి అక్కడే. దయచేసి నా దగ్గరికి వచ్చి లైన్ కట్టే కన్నా ప్రార్థన కోసం మీ దగ్గర తోటి ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి. మీరు ఒకరొకరు మంచి, ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు సిస్టర్, మీ ఉద్యోగం ఎలా ఉంది, బాగున్నారా, మీరు బైబిల్ చదువుతున్నారా, లేదా మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని ఇలా అడిగి తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడే ఈ చర్చ అయిపోయిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేస్తారో నేను చూస్తాను. అందరూ మాట్లాడుతుంటారు, మంచిదే, మాట్లాడండి. కానీ ఒక్క నిమిషం అన్న మీకోసం ప్రార్థన చేస్తాను 1 minute, అన్న సిస్టర్ మీకోసం ప్రార్థన చేస్తాం 1 minute అని చేసి ప్రార్థన చేయండి. అది ఇంకా చాలా మంచిది ప్రియులారా. అలా మనము ఇతరులకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉండొచ్చు కదా. రెండోది, దేవుడు ఆజ్ఞాపించింది చేయడం దేవుని మహిమ కొరకు. చూడండి 12 నుంచి 18 వచనాలు. దేవుడు ఆజ్ఞాపించింది చేయడం దేవుని మహిమ కొరకు. 12 నుంచి 18 ఎవరైనా చదవండి. 12 నుంచి 18. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తును. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయి ప్రతివాడు తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్యమైన నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని విశ్రమించునని చెప్పాను. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. థ్యాంక్ యూ అన్న. ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే గుడార నిర్మాణాన్ని గురించి చెప్పిన తర్వాత దేవుడు వెంటనే దేని గురించి చెప్పాడు? విశ్రాంతి దినాన్ని గురించి చెప్పాడు. తర్వాత 17వ వచనంలో యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించాలని చెప్పము అని చెప్తున్నాడు.
ఒక కార్యం జరిగిన తర్వాత విశ్రాంతి అనేది మనకు ఏ కార్యాన్ని గురించి గుర్తు చేస్తుంది? సృష్టి కార్యాన్ని గురించి తెలియజేస్తుంది. యాక్చువల్లీ ఒక వేదాంతి ఏమన్నాడంటే, ఇది ఈ యొక్క గుడార నిర్మాణం అనేది సృష్టి కార్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి విషయం. ఏ విధంగానైతే ఆత్మదేవుడు సృష్టి నిర్మాణంలో ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు గుడారాన్ని నిర్మించడంలో ఉన్నాడు. ఈవెన్ గుడారమును గురించి ఆజ్ఞాపించడం కూడా 7 సార్లు ఆజ్ఞాపించను అని చెప్పిన తర్వాత ఇది 7వసారి ఆజ్ఞాపించను అని ఉంది అని ఆ వేదాంతి చెప్పడం జరిగింది. అంటే ఇది రిపిటేషన్ ఆఫ్ క్రియేషన్లో మొదటి జెనసిస్ ఆదికాండం మొదటి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి నిర్మాణానికి ఇక్కడ సాదృశ్యంగా ఒక రిపిటేషన్ లాగా మనం ఇక్కడ ఉండడం అనేది చూస్తుంటామండి. అందుకనే అక్కడ 6 రోజులు దేవుడు సృష్టి నిర్మాణం చేశాడు, కానీ 7వ రోజు చేశాడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ గుడారాన్ని గురించి మొత్తం ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఇప్పుడు గుడారం నిర్మాణం మొత్తం అంతా అందరికీ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని గురించి ఆయన బోధిస్తున్నాడు కదా. కాబట్టి నిజముగా ఈ యొక్క విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలము అంటే గుడారం అనేది పరిశుద్ధ స్థలాన్ని గురించి తెలియజేస్తే, విశ్రాంతి దినం అనేది పరిశుద్ధ సమయాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ సమయాన్ని గురించి ఈ యొక్క 2 విషయాలు మనము ఇక్కడ తెలియజేయడం మనం చూస్తుంటాం. విశ్రాంతి దినం దేవుని ఆరాధన గురించి మనకు తెలియజేస్తుందండి. ఈ యొక్క గుడారాన్ని నిర్మించడం వెనకాల దేవునికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం కదా. దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడం, తన ఆరాధనే ప్రాముఖ్యమైన ఉద్దేశం కదా. కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆరాధన. అంటే ఈ గుడారం అంతా నిర్మించేది కూడా నన్ను ఆరాధించడానికే అని తెలియజేయడానికి, గుడార నిర్మాణం గురించి బోధించిన తర్వాత దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి చెప్పడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటామండి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్రాంతి దినం అనేది ఒక గుర్తుగా ఇచ్చాడండి. విశ్రాంతి దినాన్ని ఒక గుర్తుగా ఇచ్చాడు. ఇంతకన్నా ముందు దేవుడు ఏ గుర్తులను ఇచ్చాడు? దేవుడు నోవాహుతో నిబంధన చేసిన తర్వాత ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఏమి ఇచ్చాడు? ధనస్సును ఇచ్చాడు కదా. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసిన తర్వాత దాని గుర్తుగా ఏమిచ్చాడు? సున్నతిని నిబంధనగా ఇచ్చాడు కదా. ఆ సున్నతిని నిబంధన గుర్తుగా ఆయన ఇచ్చాడు కదా. దేవుడు ఏదైనా ఒక నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఇవ్వడం అనేది మనం పాత నిబంధనలో రిపీటెడ్గా వస్తుండడం మనం చూస్తుంటాం. దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసి దేవుడు సృష్టి నిర్మించి అదేవిధంగా వారికి విశ్రాంతిని కలగజేయడానికి ఒక నిబంధనగా విశ్రాంతి దినాన్ని గుర్తుగా ఆయన ఏర్పరిచాడు. ఓకేనా. ఒక విశ్రాంతి దినాన్ని ఒక నిబంధన గుర్తుగా మనం చూస్తుంటాం. ఈ నిబంధన గుర్తు అనేది నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మీద ఆధారపడాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. విశ్రాంతి దినం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనుషులమైన మనం బలహీనులం, మనం పని చేయకున్నా దేవుడు పని చేస్తున్నాడు. ఆ రోజు నేను పని చేయకున్నా దేవుడు పని చేస్తున్నాను. నన్ను గురించి నేను చూసుకోకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు. అంటే నేను రెస్ట్ తీసుకొని దేవుని మీద ఆధారపడాలి. కంప్లీట్ డిపెండెన్సీ అనేది తెలియజేస్తుంది విశ్రాంతి దినం అనేది. అది ఇశ్రాయేలులకి ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు. చూడండి, ఈ అల్టిమేట్గా విశ్రాంతి దినం అనేది ఈరోజు మనం పాటించడానికి పిలువబడలేం. ఎందుకనంటే ఈ విశ్రాంతి దినం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణంగా నెరవేరింది. మత్తయి సువార్త 11:28 వచనంలో చూస్తే, 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఎవరు విశ్రాంతిని కలగజేస్తారు? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతిని కలగజేస్తారు. ఆయననే మన యొక్క విశ్రాంతి ప్రియులారా. ఆయనలోనే మన విశ్రాంతి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం విశ్రాంతి పొందుకోవాలంటే ఎవరి దగ్గర కావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకు నిజమైన విశ్రాంతిని ఇవ్వదు. ఏది కూడా డబ్బు, పేరు, ప్రఖ్యాతలు, ఇంతకుముందు ప్రశాంత్ గారు జక్కయ్య గురించి చెప్పిన దాంట్లో ఏది కూడా మనకు శాంతిని, ప్రశాంతతను, ఫుల్ఫిల్మెంట్ను, సంతోషాన్ని ఎప్పుడు కూడా ఇవ్వదు. మన డబ్బైనా, పేరు ప్రఖ్యాతలైనా, ఆస్తిపాస్తులైనా, ఇంకేదైనా సరే పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని ఇవ్వదు. ఇంకా ఏదో లోటు ఉంటుంది. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే మనకు పరిపూర్ణమైన విశ్రాంతి, పరిపూర్ణమైన ఆనందం, సంతోషం మనకు దొరుకుతుంది. ప్రియులారా, బహుశా మనలో కొందరు మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో విశ్రాంతి కొరకు, సంతోషం కొరకు ధనం వెనకాల పరిగెడుతున్నారేమో,
ఆస్తి పాస్తుల వెనకాల పరిగెడుతున్నారో, పేరు ప్రఖ్యాతల వెనకాల పరిగెడుతున్నారో, మీ ఉద్యోగాల వెనకాల పరిగెడుతున్నారో విశ్రాంతి కొరకు, సంతోషం కొరకు. కానీ ఇవేవి కూడా మీకు నిజమైన విశ్రాంతిని ఇవ్వవు. ఇవేవి కూడా మీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు. అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. అలా ఇవి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజమైన విశ్రాంతి క్రీస్తులోనే ఉంటుంది. బహుశా మీరు విశ్రాంతి లేక ప్రయాసపడుతున్నారేమో, డబ్బు సంపాదించాలి, ఇల్లు కొనాలి, బంగారం కొనాలి అని ప్రయాసపడుతూ దీని వెనకాలనే మీరు పరిగెడుతున్నారేమో. అవేవి కూడా మీకు విశ్రాంతినివ్వవు. ప్రియులారా, క్రీస్తు దగ్గరికి రండి. ఆయన మీకు నిజమైన సంతోషాన్ని, విశ్రాంతిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయననే మన యొక్క విశ్రాంతి. ఆయన విశ్రాంతి కొంతసేపు ఉండి కొంతసేపులో పోయేది కాదండి. శాశ్వత కాలం ఆయనలో మనకు విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతి అంటే క్రీస్తులో నిజమైన ఆనందం, సంతోషం మనకు ఉంటుంది. చూడండి, చివరిగా 18వ వచనం చూడండి. 18వ వచనంలో, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. చూడండి, గుడార నిర్మాణం గురించి వివరించినటువంటి ఈ తర్వాత దేవుడు విశ్రాంతి దినం గురించి చెప్పాడు. విశ్రాంతి దినం గురించి చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? తన యొక్క వాక్యాన్ని గురించి, తన శాసనాల గురించి ఆయన వారికి ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని యొక్క పని చేయాలంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి, ఆయన శాసనములు ధ్యానించాలి అనే విషయాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, ఈ యొక్క దేవుని యొక్క శాసనములు దేవుని యొక్క వేలితో రాయబడ్డాయి. దేవుని యొక్క వేలుతో రాయబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఆయనే ఇచ్చాడు, ఆయనే రాశాడు, తన స్వాస్థాలతో రాశాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. పిల్లరా, ఈ యొక్క 2 పలకల మీద మాత్రమే కాదు దేవుడు తన వేలుతో రాసింది. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని 66 పుస్తకాలను కూడా ఆయన తన వేలుతో రాశాడు. ఆయన తన వేలుతో రాశాడంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్. ఆయననే మనుషుల రచయితలను ఆయన ప్రేరేపించి ఆయన యొక్క వాక్యాన్ని ఆయన రాయించాడు. కాబట్టి ఈ యొక్క 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క వేలుతో రాయబడినటువంటి మాటలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియుల, చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 3:2-3 వచనాల్లో ఈ విషయాన్ని గురించి ఉంటుందండి. 2 కొరింథీ 3:2-3, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంట? మన యొక్క హృదయంలో రాయించాడు. చూడండి, ఈ 2 శాసనములు దేవుడు ఎక్కడ పెట్టమన్నాడండి? ఈ యొక్క నిబంధన మందసములో. ఈ మందసము ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసము లోపల ఈ యొక్క శాసనములను పెట్టమన్నాడు. ఎందుకు? అవి పరిశుద్ధమైనవి కాబట్టి ఆ శాసనాలు. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు ఆ రాతి పలకలతో కానీ చేతి వేలుతో రాసినటువంటి ఆ యొక్క శాసనములను దాని మీద, రాతి పలక మీద కాదండి, ఆయన ఇప్పుడు ఎక్కడ రాశాడు? ఆయన మన హృదయాల్లో తన శాసనములు రాశాడు. అంటే ఇప్పుడు ఈ శాసనాలు పరిశుద్ధ స్థలంలో ఉండేవి 2 పలకలు. మరి ఇప్పుడు ఆయన మన హృదయంలో శాసనాలు, ఆయన యొక్క ఆజ్ఞలు రాశాడంటే మన హృదయం అంటే ఇప్పుడు మన హృదయం ఏంటి? పరిశుద్ధమైనటువంటి స్థలం. పిల్లలు, ఆ పరిశుద్ధ స్థలములో ఆయన మన హృదయములో ఆయన తన యొక్క ఆజ్ఞలను ఆయన రాశాడు. చూసారా? మీకు ఒక నిర్గమకాండం అర్థమైతే ఎంటైర్ బైబుల్ మొత్తం కూడా అర్థమవుతుంటుంది. దీంట్లో ఉన్నటువంటి వచన భాగాలే అన్ని చోట్ల, చాలా చోట్ల రిపీట్ అవుతుండడం మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది హృదయమే రాయడం అంటే ఏంటి, ఒక కట్టడంగా కట్టబడుతున్నామంటే అర్థం ఏంటి అనేది మొత్తం నిర్గమకాండంలోనే మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, మన హృదయం మీద ఆయన తన యొక్క ఆజ్ఞలను, శాసనములను ఆయన రాస్తూ ఉన్నాడు. ఇది చాలా గంభీరమైనటువంటి సత్యం అండి. చివరిగా ఈ మాటలలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుమంటున్నాడు. చూడండి,
క్రీస్తే మన యొక్క విశ్రాంతి. ఆ విశ్రాంతిలో మనం ఉండాలి. అందుకనే అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఉండునట్లు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. మనమందరం కూడా క్రీస్తును కలిగి నిజమైన విశ్రాంతిని కలిగి ఉన్నామా? నిజమైన విశ్రాంతి కొరకు మనం క్రీస్తును ఆశ్రయించామా? లేదా ఇంకను కూడా మన పాపముతో మనము బాధపడుతూ ఉన్నామా? పాపపు అలవాట్లను విడిచిపెట్టకుండా ఉన్నామా? దేవునికి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? క్రీస్తును మన రక్షకునిగా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామా? మన జీవితం ఎలా ఉంది? క్రీస్తు దగ్గరికి వచ్చామా? మన పాపము మనం ఒప్పుకున్నామా? మన పాపములు క్షమాపణ పొందుకున్నామా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, బహుశా ఇంకా ఎవరైనా క్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా, క్రీస్తు యందు మరి విశ్రాంతి పొందకుండా ఉంటే ఈరోజే ఆయన దగ్గరికి రండి. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. ఈరోజు మరి ఎంతమంది ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది నిజమైన విశ్రాంతిని మీరు పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన